నమస్తే అండి అందరికీ. ఇక్కడ చూడండి పిల్లులు తేడా చూపిస్తాను. మా పిల్లికి 2 పిల్లలు పుట్టాయి. అయితే వీటిల్లో ఒకటి బలంగా ఉంది, ఇంకోటి బలహీనంగా ఉంది. ఇది చూడండి, ఇదిగో అవతలున్న ఈ పిల్లి వాళ్ళమ్మ దగ్గర అసలు ఎక్కువ పాలు తాగిద్దన్నమాట. ఎన్నిసార్లు తాగిద్దంటే ఎక్కువగా అన్నిసార్లు తాగిద్ది. కాబట్టి ఎంత యాక్టివ్ అంటే దీనికి ఇప్పుడు పాలు పోసినా ఏదో అట్లా మూతి పెట్టింది కానీ తక్కువ అనమాట తాగటం. కానీ ఇదిగోండి, ఇది వచ్చేసి ఎప్పుడో ఒకసారి తాగిద్ది. అందువల్ల కొంచెం బలహీనంగా ఉందన్నమాట. వాటి బాడీ స్ట్రక్చర్ కూడా కనిపిస్తుంది చూడండి, అది ఎంత స్ట్రాంగ్ అనిపిస్తుందో. ఇది చూడండి, కొంచెం బలహీనంగా ఉందన్నమాట. ఏదో అమ్మ తాగేటప్పుడు కొంచెం తాగటము, లేకపోతే ఆడుకోవటము ఇలా చేస్తూ ఉంటుంది. ఇది చూడండి, ఎక్కువ ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ తల్లిపాలు తాగి యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి తల్లిపాలకి పోతపాలకి ఉన్న తేడా అనేది పిల్లులకే కాదు, పెద్ద మనుషులకు కూడా వర్తిస్తుంది అన్నమాట. సో కాబట్టి బిడ్డకి తల్లి పాలు ఇవ్వటం అనేది శ్రేష్టం. థ్యాంక్ యూ అండి.